గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. సన్నబియ్యం పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారు. సూర్యాపేటలో దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులున్న వ్యవసాయం దండగే అయ్యింది. మంత్రులు హెలికాప్టర్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హెచ్సియు భూముల గొడవల వెనుక మాజీ మంత్రి కేటీఆర్ హస్తముంది. అసత్య ప్రచారం చేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న గజ్జల కాంతం. సూర్యాపేట పట్టణంలోని కుడకుడ ఎస్సీ కాలనీలో పాలడుగు వెంకటయ్య నివాసాన్ని సందర్శించి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారితో కలిసి పీడీఎస్ పథకం కింద మంజూరైన సన్నబియ్యంతో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడీఎస్ పథకంతో ఒక్కరొక్కరికి ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం సరఫరా చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ శాతం లబ్ధిదారులు తినకపోయేది. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రేషన్ లబ్ధిదారులు 2,81,00,000 మంది. ఇప్పుడు మేము రేషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచి 3,10,00,000 మందికి రేషన్ ఇవ్వబోతున్నాము. ఆ రేషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకి 6 కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము. ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, వ్యవసాయ కూలీలు, అగ్రకులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది. రాష్ట్ర జనాభాలో 84%కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నబియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రేషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఈ రేషన్ లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దాని భాగంగా మేము సూర్యాపేట పట్టణానికి వచ్చినాము. నేను చాలా సంతోషిస్తున్నా. మరి వెంకటయ్య గారు వారి కుటుంబ సభ్యులతో కూర్చొని భోజనం చేస్తున్నాం. అన్నం మంచిగున్నది. మరి ఒక మనిషికి సరిపోయే, నెలకి సరిపోయే 6 కిలోల బియ్యం ఇస్తున్నాం దీని కింద. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గత వారం రోజుల్లోనే 4 మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్నా ఇన్ని అత్యాచారాలు జరగడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఘోరమైన ఘటనలు జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి వాటిపై కనీసం సమీక్షలు కూడా ఎందుకు పెట్టలేదని ధ్వజమెత్తారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని హెచ్సియుకు సంబంధించిన భూములను ఎలా కొల్లగొట్టాలని ప్లాన్ చేస్తున్నారే తప్ప మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాత్రం చర్చించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు, ప్రత్యేకించిన రక్షణ గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ కిట్ల గురించి కానీ, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి కానీ, పావలా వడ్డీ రుణాల గురించి, వాటి గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. కానీ
ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం మాత్రం వారు చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు. అందువల్ల మహిళలు సంపూర్ణంగా చాలా సురక్షితంగా మరి తిరిగారు. కానీ ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం ఎందుకు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సి వస్తుందంటే, గత వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 4 మహిళల మీద అత్యాచారాలైనాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మొట్టమొదట మనకు 22 మార్చి నాడు ఎంఎంటీఎస్లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా బోగీలు ఎక్కింది. ఆమె మామూలు బోగీలు ఎక్కలేదు, మహిళా బోగీలో ఎక్కి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా బోగీలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు అసెంబ్లీలో ఇచ్చిండ్రు, కానీ ఆయన ఆ బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోకముందే మరి కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండగలా ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులున్నా వ్యవసాయం దండగే అయ్యిందన్నారు. కాంగ్రెస్ నేతలు అన్ని రంగాల్లో విఫలమయ్యారని, ఇంతవరకు పంటకు బోనస్ లేదు, రుణమాఫీ ఊసే లేదని విమర్శించారు. మంత్రులు కమిషన్లు తింటూ దళారులకు అమ్ముడుపోయారని, మంత్రులు ప్రజా సమస్యలు గాలికి వదిలి హెలికాప్టర్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. 2 విడతలు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. గా 10-12 వేల కోట్లే రైతాంగానికి ఇచ్చి మేము రుణమాఫీ చేసినామని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇక ధరల విషయంలో చాలా దుర్మార్గంగా ఉంది ప్రభుత్వం యొక్క ఆలోచన. దళారుల దగ్గర కమిషన్లు తీసుకొని మంత్రులు రైతాంగాన్ని గొర్రెని కషాయుడికి అప్పచెప్పిన పద్ధతుల్లో రైతాంగాన్ని దళారులకు అప్పచెప్పినరు. గత 4 వరుసగా 3 పంటలకు ఏ ఒక్కసారి కూడా మద్దతు ధర రాలేదు రైతు. పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చేతుల్లో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితికి వచ్చింది. ఇది ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు బోనస్ బోగస్ అయిపోయింది. వానాకాలం సన్న ఓట్లు అమ్మిన రైతులకి సన్న ఓట్లు ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేదు. ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. సివిల్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ నియోజకవర్గంలోనే ఎక్కువ ఉన్నాయి సన్న ఓట్లు, సరే నువ్వు కొనకపోవడం వల్ల ఇప్పటికే రైతాంగం అడ్డీ భవిష్యత్తు అమ్ముకున్నారు. ఇవాళ చాలా మిల్లులలో ధాన్యం ఎక్కువ వచ్చిందని కొనకుండా కిరికిరి పెడుతున్నారు. అక్కడ ఇవాళ 2-3 చోట్ల రైతులు ధర్నాలు కూడా చేసిండ్రు. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, సివిల్ శాఖ మంత్రి కావచ్చు, సివిల్ సప్లై శాఖ మంత్రి కావచ్చు, రంగంలో దిగాలే. వెంటనే జిల్లా అధికారులను అప్రమత్తం చేయాలి. రైతాంగానికి అన్యాయం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎట్లాగూ నల్లగొండ మంత్రికి ఎన్నడూ కూడా సోయలేదు. రైతాంగం గురించి ఆలోచించే తీరికేనకేం లేదు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న కాంక్రీట్ మిల్లర్ల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికై ఈ నెల 5 నుండి 12 వరకు సమ్మె బాట పట్టనున్నామని తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ ఓనర్ అండ్ లేబర్ యూనియన్ చైర్మన్ నాగరాజు, స్టేట్ కన్వీనర్లు బీసం గోపాల్, రవికుమార్ రెడ్డిలు తెలియజేశారు. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయని, అది కాంక్రీట్ మిల్లర్ల పని విషయంలో ధరలు తిరోగమనానికి గురవుతున్నాయన్నారు. అంతేకాకుండా బిల్డర్లు కాంక్రీట్ మిల్లర్లను చిన్నచూపు చూస్తున్నారని, అందుకే కాంక్రీట్ మిల్లర్ల డిమాండ్ల సాధనకై ఉద్యమించడానికి నడుము కట్టామని తెలిపారు. ఏప్రిల్ 12వ తారీఖు వరకు స్వచ్ఛంద బంద్ను ప్రకటిస్తూ ఉన్నాం.
మా కార్మికులకు రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి డిమాండ్తో, అదేవిధంగా ప్రమాదవశత్తు జరిగినటువంటి మా కార్మికులు చనిపోతే కార్మికులకు ప్రభుత్వమే ఉచిత బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా బిల్డర్సు, తాపి మేస్త్రి నుంచి రావాల్సినటువంటి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఫేక్ ఆర్టీఓల సమస్యల నుంచి మా కాంక్రీట్ మిల్లర్సు మేము ట్రాక్టర్కి తగిలించుకొని పోయే సందర్భంలో వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులైనటువంటి మా కార్మికులను వేధిస్తూ ఉన్నారు రోడ్ల పైన. అదేవిధంగా నో ఎంట్రీ పేరుతో మా కార్మికులను ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. సంబంధించినటువంటి కమిషనర్ గారు, అదేవిధంగా ఆర్టీఓలందరూ కూడా ఈ సమస్యపై పూర్తిగా అవగాహన కలిగించి మా యొక్క నిరక్షరాస్యులైనటువంటి కార్మికులు అందరూ కూడా ఉన్నారు. దాదాపుగా ఒక 2 సంవత్సరాలకు 200 మంది వరకు పిల్లలు అమ్ముకోపోయే పరిస్థితి వచ్చింది. సిటీ నుంచి కేవలం 2 పైన పరిస్థితి నీళ్ళ ప్రాంతాల్లో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పాత బస్తీకి సంబంధించినంత వరకు మరీ దారుణమైన పరిస్థితి. కనీసం పిల్లలు బయట తీసామంటే ట్రాఫిక్ పోలీసుల ప్రాబ్లం, ఆర్టీఏ ప్రాబ్లం, ప్రతి సంవత్సరం రావడం కదా. ముఖ్యంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు ఎలాంటి అవకాశాలు లేకపోవడం వల్ల ముందు కొట్టుకోవడం జరుగుతుంది. ప్రధానమైన సమస్య వచ్చి మన గతంలో సీసీ రోడ్ సంబంధించిన వర్క్ చేస్తే గవర్నమెంట్ మన మిల్లర్లను వర్క్ చేయించారు. ఇప్పుడు మిల్లర్ వర్క్ క్లోజ్ అయిపోయింది. గవర్నమెంట్ దీనివల్ల మాకు కనీసం అక్కడ ఉపాధి మొత్తం పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఈ రోజు క్లాస్ వర్క్ కూడా మాకు కనీసం ఇవ్వడం లేదు. మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నామా 5,000 నుండి 10,000 వరకు ఎఫెక్టివ్ ఉన్న ప్రతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గొడవల వెనుక మాజీ మంత్రి కేటీఆర్ హస్తముందని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం ఆరోపించారు. బంజారా హిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది విద్యార్థులకు మాజీ మంత్రి కేటీఆర్ డబ్బులిచ్చి మరీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు హరీష్ రావు కేటీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. వ్యాపారవేత్త బిల్లీరావుతో కేటీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని, ఆ భయంతోనే నేడు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి విష ప్రచారం చేస్తున్నాడని అన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు. అది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదని, చదువుకున్న విద్యార్థులు అన్ని విషయాలు తెలుసుకోవాలని సూచించారు. హైకోర్టులో కేసు నడిచింది. హైకోర్టులో కేసు కొట్టివేయడంతో ప్రభుత్వం ఫేవర్లో అప్పుడు తీర్పు వచ్చింది. ఆ హైకోర్టు కేసు కొట్టివేయడంతో రాష్ట్ర ప్రభుత్వందే ఈ భూమి అని చెప్పి తీర్పు వచ్చింది. తీర్పు రావడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ఐటీ మంత్రి, బిల్లీరావు అనే అతను ఎవడైతే ఉన్నాడో, ఆ కంపెనీ ఏదైతే ఉందో వాడేం చేసిండో ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్ తోని చర్చలు జరిపి, మీరు నా కంపెనీ మీద సుప్రీంకోర్టులో మీరు కొట్లాడకండి, సుప్రీంకోర్టులో మీరు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ పెట్టకండి అని చెప్పి కేటీఆర్ తోని మాట్లాడి 500 కోట్లకు బేరం కుదిరించుకున్నారు. కేటీఆర్ అనేటోనికి ఆ రోజు ఐటీ మంత్రి కేటీఆర్ 500 కోట్లు బిల్లీరావు అనేటోని కంపెనీ ద్వారా 500 కోట్లు తీసుకొని ఆ భూమి మీద, ఆ 400 ఎకరాల భూమి మీద, ప్రభుత్వ భూమి మీద కేసు వేయలేదు. వీళ్ళు అడ్వకేట్ పెట్టలేదు సుప్రీంకోర్టులో. అయితే 2018 కన్నా ముందు జరిగింది, అంటే 2014-15లో జరిగింది. ఆ ఒప్పందం కుదిరి 500 కోట్లు ఎప్పుడైతే కేసీఆర్ మాట్లాడుకుని 500 కోట్లు బిల్లీరావు అంటోని కంపెనీకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టడం, మేము కొట్లాడమని చెప్పి ఒప్పందం చేసుకొని 500 కోట్లు. వేసవిలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం వేసవి కాలంలో పిల్లలు ఈతకు చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలన్నారు. గతంలో పిల్లలు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతుందని పిల్లలు బెట్టింగ్ యాప్లకు వాడకుండా జాగ్రత్త పాటించాలన్నారు. సెలవులలో ఇతర గ్రామాలకు వెళుతున్నప్పుడు విలువైన వస్తువులు తమతో పాటు తీసుకెళ్లాలన్నారు. ఈ ఎండాకాలం వేసవికాలం దృష్ట్యా కొన్ని జాగ్రత్తల కోసం ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది.
ఇప్పుడే ఎగ్జామ్స్ పూర్తి అవడం వల్ల ఇంటర్ 10th విద్యార్థులందరూ కూడా సెలవులు దొరికిన ఉత్సాహంతో చాలామంది ఈ వేసవి కాలంలో ఈత కొట్టాలనే సరదాతోని చెరువులు బావిల దగ్గరికి వెళ్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులు అటువంటి చర్యలకు పోకుండా వాళ్ళని కాపాడాలి. ఈత రాని కొంతమంది పిల్లలు వెళ్ళి చెరువులో బావిలో పడడం వల్ల వాళ్ళు అకాలంగా చనిపోతున్నారు. మనం గత సంవత్సరం అంతకుముందు చూస్తాం, చాలా చోట్ల ఈ విధంగా విషాదం జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలను కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులది. వాళ్ళు ఎక్కడ కూడా బయటకు పంపించకుండా చూసుకోవాలి. రెండో విషయం, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది. ఐపీఎల్ బెట్టింగ్లకు ఏదో డబ్బులు ఆశతోని బెట్టింగ్లకు పాల్పడితే తీవ్రమైన నష్టాలు కలుగుతాయి. ఆ నష్టాల వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులు కూడా చాలాసార్లు జరిగినాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బెట్టింగ్ను ఎవరు కూడా పాల్పడద్దు. వేరే వాళ్ళు ఎవరైనా బెట్టింగ్ ఆడుతుంటే కూడా మీరు వాళ్ళని మాన్పించే విధంగా ప్రయత్నం చేయాలి. ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్టు సమాచారం ఉంటే పోలీసులకు చేరవేస్తే దాన్ని పట్టుకొని కేసులు నమోదు చేసి అరికట్టడం జరుగుతుంది. ఇంకో మూడో విషయం, ఇప్పుడు సెలవులు ఉండడం వలన ఎండాకాలంలో చాలామంది పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్తుంటారు. వాళ్ళు వాళ్ళ ఇండ్లకు తాళాలు వేసుకొని వెళ్ళేటప్పుడు ఏదైనా విలువైన వస్తువులు ఉంటే వారితో పాటు తీసుకెళ్ళాలి. లేదంటే బ్యాంకులో కానీ భద్రపరచుకోవాలి. లేకపోతే కనీసం వాళ్ళ ఉండే ఇంటి దగ్గర సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకొని దాన్ని భద్రంగా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఇట్లా కాకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దొంగతనాలు జరిగి సామాన్లు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి సామాన్లకు వారు, ఎవరి ఆభరణాలకు వారు బాధ్యత వహించాల్సిందిగా. ట్రైకార్లో 2019-21 సంవత్సరాలలో లబ్ధిదారులకు చెక్కులు సిద్ధం చేసి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడని వారు ఏప్రిల్ 7న హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ గిరిజన సంక్షేమ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలంగాణ గిరిజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పేరుతో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించడం వల్ల ట్రైకార్ సంస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా 2019-2021 సంవత్సరాలకు గాను గిరిజన యువతీ యువకుల నుండి వేలాది దరఖాస్తులను స్వీకరించి అందులో 30,000 మందికి రుణాలను మంజూరు చేస్తూ లబ్ధిదారులుగా గుర్తించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలను మంజూరు చేసి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా రద్దు చేయాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పత్రికా విలేకరులకు నమస్కారం. ఈరోజు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ విలేకరుల సమావేశానికి తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్మా నాయక్, ఆర్ శ్రీరామ్ నాయక్, అదేవిధంగా గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్ నాయకులు విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ నిధులను ఏదైతే 2019-21 వరకు పెండింగ్లో ఉన్న ట్రైకార్ నిధులను విడుదల చేయకుండా రాజీవ్ యువ వికాసం పేరుతో ట్రైకార్ని మొత్తం విలీనం చేసి గిరిజనుల్ని నిండా ముంచే కార్యక్రమం కుట్రలో భాగంగానే చేస్తూ ఉందనేది మేము ఆరోపిస్తూ ఉన్నాం. గత రాష్ట్ర ప్రభుత్వం 30,000 మంది గిరిజన యువతీ యువకులకు 50,000 నుండి 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు శాంక్షన్ లెటర్లు ఇచ్చారు. చెక్కులను కూడా సిద్ధం చేశారు. మొత్తం 219 కోట్ల రూపాయలను గత రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి. ట్రైకార్లో గత రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిన దాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మేము క్లియర్ చేస్తాం, లబ్ధిదారుల ఖాతాల్లో ఈ డబ్బులు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ నెల 6న నిర్వహించే విశాల్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు తెలిపారు. చారిత్రాత్మక సీతారాంబాగ్ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమై మంగళహాట్, దూల్పేట, పురాణాపూల్, బేగం బజార్, గౌలీగూడ, కోటి ఆంధ్రా బ్యాంకు వద్ద ధర్మసభతో ముగుస్తుందని తెలిపారు. భాగ్యనగర్ శ్రీరామనవమి శోభాయాత్ర 2010 సంవత్సరంలో ప్రారంభమైందని తెలిపారు. ఈ సంవత్సరం సీతారాం భాగాలయంలో శ్రీరామనవమి కళ్యాణం ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై ఈ శోభాయాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. डॉक्टर भगवंत राव जी जो अध्यक्ष है, हम जो आपको उसमें दिए सभी जो 2010 से लेकर अभी तक जो भी महानुभाव यहाँ पर पधारे हैं उनके नाम उसमें लिखे हुए हैं। और इस कार्यक्रम में
आज अभिषेक कार्यक्रम भी होगा वहाँ पर सीताराम बाग मंदिर में, और उसके तहत हमारे राज्यपाल जी विष्णुदेव बताएंगे कि किस प्रकार से ये कार्यक्रम होगा। और मैं अभी डॉक्टर भगवत राव जी से निवेदन करूंगा कि इसके बारे में सूचना देगा। చెప్తున్నాం సామూహికంగా భాగ్యనగరం లోపల అందరినీ తమ తమ ప్రాంతాల లోపల శ్రీరామ ఉత్సవాలు జరుపుకొని సామూహిక ఊరేగింపులో రావాలని చేస్తున్నాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రాముని యొక్క గుణగణాలు, సీతమ్మ నేటి యువతకు ఆదర్శం, ప్రతి ఫ్యామిలీకి ఆదర్శంగా ఉంటుంది కనుక అవన్నీ గుర్తు చేస్తూ దేశభక్తిని, దైవభక్తిని ప్రబోధించేలాగా ఈ కార్యక్రమం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం సీతారాం బాగ్ టెంపుల్ దగ్గర ఉదయం 10 నుంచి 12 మధ్య శ్రీరామ కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో మన గౌరవ ఎక్సలెన్సీ గవర్నర్ గారు పాల్గొంటారు. వచ్చి శ్రీరామనవమి శోభాయాత్ర కళ్యాణోత్సవము శోభాయమానంగా కలెక్టివ్గా సామూహికంగా జరుపుతున్నాం. ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు సీతారాం బాగ్ టెంపుల్ నుంచి ప్రారంభించబడుతుంది. ఉదయం 10 నుంచి 12 మధ్యలో సీతారాముల కళ్యాణం. అక్కడ మన గవర్నర్ గారు అక్కడ అతిథిగా వస్తున్నారు. అదే రకంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి గోవర్ధన పీఠ శంకరాచార్యులు వారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. లేదా త్రిపుర డిప్యూటీ స్పీకర్ కూడా వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా అక్కడ ఆహ్వానించారు. ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి సంస్థ. ఈ ఊరేగింపు 1 గంటకు అక్కడి నుంచి ప్రారంభించబడుతుంది. బోయిగూడ కమాన్, మంగళహాట్ మరియు జాలి హనుమాన్, ధూల్పేట్ మరియు గాంధీ స్టాచ్యూ, పురాణాపూల్, అక్కడ నుంచి జుమెరాత్ బజార్, చుడీ బజార్, బేగం బజార్ ఛత్రి మరియు బేగం బజార్లో నుంచి కమాల్ ఖాన్ దేవుడి, స్వాస్తిక్ మెడికల్ స్టోర్ మరియు సిద్దంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్ మరియు పుత్లీ బౌలి, ఆంధ్ర బ్యాంక్, సుల్తాన్ బజార్ దగ్గర బహిరంగ సభలో రూపుదిద్దుకుంటుంది. దీంట్లో సుమారు 5 లక్షల పైన రామభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారనుకుంటున్నాం. దారి పొడవునా అనేక స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు. ప్రతిష్టాత్మకమైన జ్యువెల్ సంస్థ కలాష తన 8వ వార్షికోత్సవ సందర్భంగా పెళ్లి కూతురు కలెక్షన్స్తో పాటు వజ్ర కలశం అనే ఒక ప్రత్యేకమైన డైమండ్ జ్యువెలరీ సేవింగ్ స్కీమ్ ప్రారంభించింది. ఈ సేవింగ్ స్కీమ్ ద్వారా కస్టమర్లు 10 నెలల పాటు పొదుపు చేసి అదనంగా 1.5 నెలల బోనస్ పొందవచ్చు అన్నారు. ఇది స్మార్ట్, లాభదాయకమైన పెట్టుబడిగా నిలుస్తుందన్నారు నిర్వాహకులు. వజ్ర కలశంతో పాటు కలాషా వారి పెళ్లి కూతురు కలెక్షన్ అనే అద్భుతమైన బ్రైడల్ జ్యువెలరీ లైన్ను బంజారా హిల్స్ షోరూంలో ఆవిష్కరించారు కలాషా డైరెక్టర్ ఆషికా చందా. So today we are celebrating a glorious 8th anniversary, and at the Banjara Hills, road number 10. We are launching the Vajra Kalasham scheme. Monthly I have to pay for the 10 months, and we have the special attraction on this. Please avail this opportunity and please join us in our scheme. Our collection is gold, diamond, and jada, and silver, and we have the high-end jewelry with the all totally handcraft jewelry, and the diamond also everything is good, and jada and nakshi diamond, nakshi and all are the handmade. All we deal with 916 hallmark gold jewelry. Everything is, and with certificate of diamond also in the all certificate jewelry with BIS hallmark. Everything is unique thing. All everything is very unique. Is all signature pieces, and we especially in handcraft nakshi diamonds, nakshi and jada, all bridal sets. Yeah, the bridal collection అనేది మా దగ్గర చాలా రేంజ్ ఉంటుంది. ఈవెన్ గోల్డ్ బ్రైడల్ కలెక్షన్ కావాలంటే 3 varieties కావాలి, గోల్డ్, డైమండ్ అండ్ జడా. సో ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీలో మా దగ్గర ఉంటుంది బ్రైడల్ సెట్స్. మోర్ కలెక్షన్స్ ఉంటాయి, అండ్ ఎస్పెషల్లీ ఫర్ ది యానివర్సరీ కోసం ఇంకా ఎక్స్ట్రా కూడా డిజైన్స్ పెట్టాము, అండ్ ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి.
ఈ ఆఫర్స్ కూడా మేము యానివర్సరీ అని ఫ్రమ్ 3rd to 30th మటుకి ఆఫర్స్ కూడా చేస్తున్నాము. 30th ఆఫర్స్లో నో మేకింగ్ నో వేస్టేజ్ కూడా ఉన్నాయి. అండ్ డైమండ్ ప్రైస్ కూడా 51,999కి ఇస్తున్నాము విత్ IGI సర్టిఫికేట్ తోటి. దిస్ ఈస్ అవర్ స్కీమ్ స్కీమ్ నడుస్తుంది ఈ ఆఫర్ టైంలో 30th మటుకి. సో యాక్చువల్లీ మా దగ్గర గ్రామ్స్ గోల్డ్ మా దగ్గర స్టార్ట్స్ ఫ్రమ్ 5 grams నుంచి 200-300 grams దాకా కూడా ఉన్నాయి. సో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ ఆల్ టైప్ ఆఫ్ రేంజెస్ కూడా ఉన్నాయి. సో అందరు కూడా అవైల్ చేసుకోవచ్చు, అందరు కూడా తీసుకోవచ్చు. సో ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ రోడ్ నెంబర్ 10. మా దగ్గర ఆర్నమెంట్స్ అన్నీ 18 క్యారెట్ ఏమో డైమండ్ ఉంటుంది. సో ఆర్నమెంట్ ఏమో ప్యూర్ అవన్నీ ఏమో 22 క్యారెట్ ఉంటుంది విత్ BIS హాల్ మార్కింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సన్నబియ్యం పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారు. సూర్యాపేటలో దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన BRS నేత RS ప్రవీణ్ కుమార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 మంత్రులున్న వ్యవసాయం దండగే అయ్యింది. మంత్రులు హెలికాప్టర్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. HCU భూముల గొడవల వెనుక మాజీ మంత్రి KTR హస్తముంది. అసత్య ప్రచారం చేస్తూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న గజ్జల కాంతం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 TV తెలుగు.